అది కాదండి, అసలు రేపు ఏంటండి? మండే అది కాదండి, అసలు రేపేంటో మీకు గుర్తుందా? అంటే మర్చిపోయారా? మళ్ళీ నన్ను అడుగుతున్నారు, రేపేంటో మీకు గుర్తులేదే? కుమారి, నాకు తెలుసా విషయం. రేపు నీ బర్త్డే నాకు తెలుసు. అది మర్చిపోతున్నా. అవును, బర్త్డే కదా, ఏంటండి ఎక్కడికన్నా? ఎక్కడికి కాదు, నాకు గిఫ్ట్ కావాలి. గిఫ్టా? లాస్ట్ ఇయర్ కూడా అన్నీ అన్నారు, ఎక్కడికో సినిమాకి తీసుకెళ్ళారు, కానీ గిఫ్ట్ కొనలేదు. ఓకే, ఆ లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇప్పుడు కనిపించేస్తాను. ఓకే, కోరుకోను మరి. అయితే నాకు రవ్వల కిస్ కావాలండి. రవ్వల కిస్ చిన్నదేనండి కోరిక. రవ్వల కిస్ చిన్న కోరికండి. ఎంత? 20 lakhs ఉంటుంది. ఏమైందండి? రవ్వల కిస్ అన్నానండి. చెల్లి ఏమంటే అది కాకుండా ఇంకేమన్నా కోరుకోవచ్చు కదా. ఇంకేం కోరుకోమంటారు? ఇంకా మరి నాకు కంపెనీ మేనేజర్ అయ్యండి, పెళ్ళకి రవ్వల తీసుకొని చెప్పారా? కానీ నా కోసం ఒక చిన్న కోరిక మరొక ఇంకోట. సరే, నీకు ఎక్కువ ఇలా తీసుకుంటాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వండి ఒకసారి. అదే వాట్సాప్ చూస్తాను, మెసేజ్లు ఏమైనా ఉన్నాయేమో అని. మెసేజ్లు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తానండి. నా ఫోన్ వాట్సాప్ చూస్తావా? కుమారి, రఘువులో ఏ కలర్ కావాలి? అంటే జిగ్జిగ్ లాడుతుంది కావాలా, 20 lakhs కావాలా, 40 lakhs కావాలా? జిగ్జిగ్ కావాలండి. ఓకే,